అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 1 మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్న అవకాశాలు మనం ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు రేపటి నుంచి 100 days మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా కావాలన్న అంశాలన్నీ కూడా మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకోవచ్చు. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్ ఈ కార్యక్రమం ద్వారా సక్సెస్ఫుల్గా మార్కెట్కి పరిచయం అయ్యారు. వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలన్న అంశాల నుంచి చాలా కీలకమైన అంశాలు ఇందులో నేర్చుకుంటారు. మీరు ఒకవేళ ఇన్వెస్టర్స్ మోడ్లో ఉంటే దాన్ని హెడ్జింగ్ పెట్టుకుని ఎలా తీసుకోవాలన్న అంశాలు కూడా, అంటే మనం ట్రేడింగ్ని సాధారణంగా రికమెండ్ చేయకపోయినప్పటికీ కూడా ట్రేడ్ చేయటం, మన పెద్ద పెద్ద పొజిషన్స్ ఉంటే ఆ పొజిషన్స్ని మనం హెడ్ చేసుకోవడం అన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మార్కెట్ గురించి పూర్తి ఇన్డెప్త్ అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు ఇన్వెస్టర్ అయినా సరే, ట్రేడర్ అయినా సరే, ఎవరైనా సరే మార్కెట్లో ఇన్డెప్త్ సమాచారం తెలుసుకోవడం, ఒకవేళ ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎంట్రీ మనం అందరూ తీసుకుంటాం, ఎగ్జిట్ ఎక్కడ కావాలన్న అంశాలు కూడా మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. కాబట్టి ఒక టెక్నికల్ పారామీటర్స్ బేస్ చేసుకుని, సో అందువల్ల ఇది ఒక ట్రేడర్స్కనే అనలేదు, అంటే ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి అందరికీ ఉపయుక్తమైన సమాచారం కూడా ఇందులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి నుంచి మా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరిన్ని వివరాలకు ఈ కింద ఉన్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీరు వివరాలు తెలుస్తాయి. ఇవాళ మహారాష్ట్ర డే సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నికాయ్ 0.79% లాభాలతో ట్రేడ్ అవుతోంది. హాంకాంగ్ అండ్ షాంఘై కూడా 2 సెలవులు ఉన్నాయి. మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ హోల్డ్ రేట్స్ స్టడీ ఫర్ సెకండ్ స్ట్రెయిట్ మీటింగ్ యాజ్ ట్రంప్ టారిఫ్స్ థ్రెటన్ ఎక్స్పోర్ట్స్. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వడ్డీ రేట్లను యథాతథ స్థాయిలోనే ఉంచింది. మెటా సేస్ చైనా రీటైలర్స్ ఆర్ రెడ్యూసింగ్ డిజిటల్ యాడ్ స్పెండ్స్. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమో ఒకవైపు చైనా తన రిటాలిటరీ టారిఫ్స్కి సంబంధించి భయపడుతోంది, చైనా కాళ్ళబేరానికి వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ పరోక్షంగా కంపెనీలు, వ్యవస్థలు ఇవన్నీ కూడా మళ్ళీ చైనా దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా టారిఫ్స్ తగ్గించండి, ఈ టారిఫ్స్ దీన్ని ఎలా బయటపడాలన్న అంశాలు సయోధ్య కుదుర్చుకునే విధంగా ఆ కంపెనీలు కోరుతున్నాయి అన్నట్టుగా కూడా చైనా చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే చైనా కాళ్ళబేరానికి రావడానికి ఏమాత్రం సుముఖంగా లేదు అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గోల్డ్ పరంగా చూస్తేనేమో $3,232 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో గోల్డ్లో మనం చూస్తున్నాము. ఆయిల్ చూస్తే ఆయిల్ కూడా $61 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ పోస్ట్ బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్ సిన్స్ 2021. దాదాపు 4 సంవత్సరాల కనిష్ట స్థాయి, 4 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్ కూడా మనం దీనిలో చూస్తున్నాం ఆయిల్లో. అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 0.35% మేర డౌ జోన్స్, S&P 500 0.15% మేర లాభాలతో ముగిస్తే నాస్డాక్ ఫ్లాట్గా ముగడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనం చూస్తే, డొనాల్డ్ ట్రంప్ అండ్ టారిఫ్స్ ష్రింక్స్ యుఎస్ ఎకానమీ ఇన్ Jan-March ఫస్ట్ ఇన్ 3 years. 3 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే వృద్ధి 0.3% మేర క్షీణించింది. ట్రేడ్ వార్ బైట్స్ ఇంటూ చైనాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, PMI ఫాల్స్ టు 49. సో పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ 49కి దిగి వచ్చింది. బీజింగ్ బ్లేమ్స్ ఇట్ ఆన్ షార్ప్ షిఫ్ట్ ఇన్ వరల్డ్ ఎకానమీ. సో ఇది చైనాలో కూడా కొద్దిగా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బార్డర్ ఆన్ ది ఎడ్జ్ యాజ్ వెరీ పాక్ అప్స్ అఫెన్సివ్. ఇక్కడ ఎందుకంటే వరుసగా హాలిడేస్ ఉన్నాయి మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో, మేబీ ఈ వీకెండ్ లేదన్నా ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొనవచ్చా అన్న ఒక ఇది కూడా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ సెలవు తీసుకుంటున్న ఈ తరుణంలో మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వకుండా, కాకపోతే భారత ప్రభుత్వం డైరెక్ట్గా సైనిక చర్య కాకుండా పరోక్ష సైనిక చర్య వైపు దిగి ఆర్థిక మూలాలను మరింతగా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయవచ్చేమో అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది మనకి. పాకిస్తాన్ విషయంలో డైరెక్ట్గా యుద్ధానికి దిగడం వల్ల, మూర్ఖుడితో గొడవ పడడం వల్ల, పిచ్చోళ్లతో గొడవ పడడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ లాంటి వెపన్స్ కూడా ఉన్నాయి. పరోక్షంగా US లాంటివి కూడా
మనకు తెలిసినా తెలియకున్నా మనం యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఆయా దేశాలు, ఎందుకంటే వాళ్ళ భుజం మీద ట్రిగర్ గన్ను పెట్టి మనల్ని కాల్చాలనుకున్న దేశాలు చాలా ఉన్నాయి. సో మనం యుఎస్ని కూడా కొట్టి పారేయలేం కాబట్టి ఈ విషయంలో పరోక్ష సహకారం లాంటివి అందించినా కూడా మనం ఏమాత్రం తీసిపారేయడానికి అవకాశం లేదు. అందువల్ల కొద్దిగా మనం అప్రమత్తంగా ఉంటూ అన్ని కోణాలను పరిశీలిస్తూ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మార్కెట్స్ కొద్దిగా ఈ విషయంలో ఎడ్జ్లో ఉన్నప్పటికీ కూడా ఏదన్నా భారీ పతనం వస్తే కొద్దిగా భయంగా ఆపర్చునిటీ కూడా అవుతుంది. కాకపోతే ఎలా అయితే రష్యా యుక్రెయిన్ మధ్య గొడవ సంవత్సరాల పాటు నడిచిందో అలా అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని అంత ఎడ్జ్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే లేవు. ఈ హీటెడ్ మూమెంట్స్లో ఏ చిన్నపాటి టెన్షన్ వచ్చినా కూడా అది మరింతగా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. ఇక ఇండియా మరొక కీలకమైన డెసిషన్ తీసుకుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో పాకిస్తాన్కి ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసింది. మనం కొద్ది రోజుల క్రితమే గమనిస్తే పాకిస్తాన్ ఇండియాకి ఇప్పటికే ఎయిర్ స్పేస్ ఎప్పటికో క్లోజ్ చేసింది. అందువల్ల మనం ఇతర దేశాలకు వెళ్ళాలంటే 3-4 గంటల పాటు అధికంగా ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈస్టర్న్ కంట్రీస్ వైపు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు వెళ్ళాలంటే వాళ్ళు కూడా మన బార్డర్ కాకుండా అటు చైనా నుంచి వెళ్తే మరింత లాంగ్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మనకు బార్డర్స్ క్లోజ్ చేయడం వల్ల, ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల పరోక్షంగా వాళ్ళకు లభించే ఎయిర్ స్పేస్ని ఇవ్వడం వల్ల లభించే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా పాకిస్తాన్ కోల్పోతుంది. ఆర్థికంగా మరొక దెబ్బ అది. విల్ బెట్ బిగ్ ఆన్ గ్రోత్ ఈవెన్ అట్ కాస్ట్ ఆఫ్ మార్జిన్స్. సో మార్జిన్స్ తగ్గినప్పటికీ కూడా గ్రోత్ విషయంలో మరింత అడిషనల్గా ఎఫర్ట్ పెడతామని చెప్పి హెచ్యుఎల్ ఎండి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే మనం చూస్తున్నాము. క్యాబినెట్ కాల్స్ ఫర్ క్యాస్ట్ కౌంట్ ఇన్ నెక్స్ట్ సెన్సెస్. సో తర్వాతి సెన్సెస్లో క్యాస్ట్ కుల గణనకు సంబంధించి కూడా ఇక్కడ చర్చ. హై ప్రైజెస్ అన్సెటిల్ ఎల్లో మెటల్ డిమాండ్. మార్చ్ క్వార్టర్ సీస్ స్టీపెస్ట్ డిక్లైన్ ఆఫ్ 15% ఇన్ 5 years. సో 5 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా సేల్స్ ఈ క్వార్టర్లో 15% మేర క్షీణించింది. గోల్డ్ జ్యువెలరీ సేల్స్ కూడా 25% మేర క్షీణించింది. ఈ అక్షయ తృతీయలో గోల్డ్ సేల్స్ మీద ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే పీక్ ప్రైజుల దగ్గర మనకి గోల్డ్ ఉండడం వల్ల దాదాపు 30% మేర డిమాండ్లో క్షీణత ఉంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్స్ నుంచి. ఎందుకంటే ఈ పీక్ ప్రైజుల దగ్గర గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎవరు అంత పెద్ద ఆసక్తి చూపించకపోవచ్చు. మార్క్ మోబియస్ సేస్ హిస్ ఫండ్స్ హోల్డ్ 95% ఇన్ క్యాష్ నౌ. సో ఇది చాలా పెద్ద వార్త. ఇది ట్రేడ్ వార్ రిస్క్స్, ఇన్వెస్టర్స్ వాంట్ టు బి రెడీ టు మూవ్ వెన్ థింగ్స్ ఈవెన్ అవుట్ అండ్ గ్లోబల్ అన్సర్టనిటీ సెటిల్స్ డౌన్. సో మార్క్ మొబియస్ వెటరన్ ఇన్వెస్టర్ తను. సో వీళ్ళ ఫండ్స్ అన్నిట్లో దాదాపు 90% వరకు క్యాష్లో ఉన్నారు అని చెప్పి. క్యాష్లో ఉన్నారంటే ఏదైనా అంతా ప్రాఫిట్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఏదైనా ఆపర్చునిటీ వస్తే, భారీ ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే ట్రేడ్ వార్ రిస్క్స్ అనేది ఎలా టర్న్అవుట్ అవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమయ్యే పని. రూపీ రైజెస్ స్ట్రాంగెస్ట్ లెవెల్ సిన్స్ నవంబర్. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా చాలా స్ట్రాంగ్ లెవెల్ దగ్గర రూపీ అయితే చేరుకుంది. 84 రూపీస్ 48 పైస్ దగ్గర వెన్ కంపేర్ విత్ యుఎస్ డాలర్ మనం స్ట్రెంగ్తన్ అవ్వడం చూస్తున్నాం. 87 రూపాయల స్థాయి నుంచి మెల్లిమెల్లిగా స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చింది. పరోక్షంగా డాలర్ కూడా వీక్ అవుతుండడం అనేది మనకి కలిసి వచ్చిన అంశం. ఈక్విటీ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. డాలర్ సేల్స్ హెల్ప్ కూడా దీనికి రూపీ స్థిరపడటానికి, పటిష్టపడడానికి మరొక కారణం. సియట్ 1000 కోట్ల రూపాయలతో విస్తరణ ప్రణాళిక చేపట్టబోతోంది. FY26 సంబంధించి స్టాక్లో నేను రిజల్ట్స్ కొద్దిగా అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ క్యాపెక్స్ కానీ వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళకున్న విస్తరణ ప్రణాళికలు, దీనికి తోడు క్రూడ్ అక్కడ తగ్గుతూ ఉండడం, ఇవన్నీ కూడా సియట్ స్టాక్ పెరగడానికి దోహదపడ్డాయి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ టు రెజ్యూమ్ ఫైనాన్సింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సూన్. సో ప్రాజెక్ట్ ఫైనాన్స్కి సంబంధించి కూడా మళ్ళీ రెజ్యూమ్ చేయబోతున్నట్టు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. దీంతో స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ అయితే మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. 1500 కోట్ల రూపాయల వరకు దీనికోసం టార్గెట్ పెట్టుకున్నారు. బజాజ్ ఫినాన్స్ రిజల్ట్స్ తర్వాత అంచనాలను అందుకోలేకపోవడంతో రిజల్ట్స్ స్టాక్లో ఒక 5% దాకా వీక్నెస్ అయితే చూసాం. బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ 4వ క్వార్టర్ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఇచ్చింది. అనుకున్న దానికంటే రిజల్ట్స్ అయితే కొద్దిగా వీక్గా ఉంది. దీంతో బజాజ్ ఫినాన్స్ 5.3%, బజాజ్ ఫిన్సర్వ్ 5.6% మేర నష్టపోయాయి. బజాజ్ ఫినాన్స్ రిజల్ట్స్ ఫెల్ షార్ట్ అనే కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, హయ్యర్ క్రెడిట్ కాస్ట్ అండ్ డిక్లైన్ ఇన్ మార్జిన్స్. ఈ 2 ఎఫెక్ట్ దీని మీద పడ్డాయి. రిజల్ట్స్ తర్వాత మోర్గాన్ స్టాన్లీ 10,500, బెర్న్స్టీన్ 6,400 ఇవన్నీ కూడా టార్గెట్ ప్రైజ్ను సవరించిన అవి రిజల్ట్స్ తర్వాత. ప్యానల్ టు రన్ ఇండస్ ఇన్ టిల్ న్యూ CEO లాక్స్ ఇన్. సో కొత్త CEO వచ్చేంత వరకు ఒక
బ్యాంక్లో ఉన్న ఇంటర్నల్ ప్యానల్ బ్యాంక్ ఆపరేషన్స్ని రన్ చేస్తుంది. సుమంత్ కట్పలియా ఆయన సడన్గా రాజీనామా చేసిన తరుణంలో బ్యాంక్ ముందే అంతంత మాత్రంగా ఉన్న బ్యాంక్ సేవలు కానీ లేకుంటే బ్యాంక్ మీద ఉన్న నమ్మకం కానీ మరింతగా దిగజారిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 1960 కోట్ల రూపాయలు అనేది ఓకే, అంత పెద్ద నంబరే కానీ బట్ ఇంకా ఎంతవరకు లోపలికి వెళ్ళే కొద్దీ దాని మీద ఇబ్బంది ఉంది, మిస్ అకౌంటింగ్ జరిగిందా, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగాయా, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదానికి ఇంటర్లింక్డ్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఈఓ వచ్చి మళ్ళీ ఆపరేషన్స్ అన్నింటినీ అర్థం చేసుకుని దీన్ని మళ్ళీ బయటపడేయడానికి మరికొద్ది కాలం పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఇక్కడి నుంచి కొద్దిగా నెగిటివ్ సైన్స్ ఎక్కువగా ఉన్నాయి IndusInd బ్యాంకింగ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సీఈఓస్ ఎగ్జిట్ మే పాయింట్ మోర్ ఇష్యూస్ హిట్ రికవరీ అండ్ మార్జిన్స్. రికవరీని హిట్ చేయవచ్చు అండ్ మార్జిన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో IndusInd బ్యాంక్కి సంబంధించి. చీఫ్స్ బ్యాంకింగ్ అకౌంట్స్ టు స్టీర్ స్టాక్ షో, ట్రేడర్స్ క్రియేట్ ఫ్రెష్ బేరిష్ బెట్స్. ఇప్పుడు ఉండే ఈ ఎఫెక్ట్ కారణంతో మరింత బేరిష్ బెట్స్ ఈ స్టాక్ మీద ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. జిఆర్ ఇన్ఫ్రా NHAI జాయింట్లీ 88 కిలోమీటర్ లాంగ్ 6 లేన్ ఆగ్రా గ్వాలియర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు. దీని కాస్ట్ దాదాపు 4,613 కోట్ల రూపాయలు. అండ్ గోల్డ్ ఫెయిల్స్ టు షైన్ దిస్ అక్షయ తృతీయ, హై ప్రైజెస్ మే హ్యావ్ హిట్ వాల్యూమ్ సేల్స్ బై 30%. అది డిస్కస్ చేసిన అంశం. అబోవ్ నార్మల్ టెంపరేచర్స్ అండ్ మోర్ హీట్ వేవ్స్ మే నెలలో ఉండవచ్చు అనేది IMD ఫోర్కాస్ట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. యూనివర్సల్ స్టూడియోస్ ఇండియాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. యూనివర్సల్ స్టూడియోస్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ థీమ్ పార్క్ ఆపరేటర్స్, ఈజ్ ఇన్ టాక్స్ విత్ భారతీ రియల్ ఎస్టేట్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ ఇండియా అనేది ఒక వార్తగా ఇక్కడ ఉంది. భారతీయ రియల్ ఎస్టేట్ అనేది సునీల్ మిట్టల్కి చెందిన భారతీయ ఎంటర్ప్రైజెస్ చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కోర్ట్స్ క్యాన్ మాడిఫై ఆర్బిట్రల్ అవార్డ్స్, సుప్రీంకోర్టు చెప్తున్నమాట. కీ అసెట్ క్లాసెస్ షైన్ బ్రైట్ ఇన్ ఏప్రిల్, బిగ్ బిల్డర్స్ లైక్లీ టు టైటన్ గ్రిప్ యాజ్ రియాలిటీ మార్కెట్ కన్సాలిడేట్స్ అరౌండ్ దెమ్. ఒకటి మ్యూటెడ్ గ్రోత్ గైడెన్స్ పుల్స్ డౌన్ బజాజ్ ఫినాన్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం ఇది. అసర్ ఎనర్జీ, ఎందుకంటే ఈవీ మీద మనకు చాలా కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ ఈవీ స్కోప్ బాగా ఉంది అనుకున్నప్పటికీ కూడా ఓలా వేసిన దెబ్బతో అంత ధైర్యంగా వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికి మనం సుముఖత అయితే చూపించలేదు. ఆసక్తికరంగా ఎంప్లాయీస్ పోర్షన్ 5.43 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవగా HNI పోర్షన్ 0.6%, QOB 1.7% మేర ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్స్ స్టిల్ ఇంకా కొద్ది గొప్ప హోప్స్ అయితే పెట్టుకున్నారు. 1.78 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా 1.4x దీంతో బయటపడింది ఇష్యూ లాస్ట్ డే రోజున. అథర్ ఇన్వెంటెక్ ఎంటర్స్ ఇండియా విత్ డిక్సన్ టైప్. సో డిక్సన్ టెక్నాలజీస్తో తైవనీస్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్వెంటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియాలో అమ్ముడయ్యే ప్రతి 3 పీసెస్లు ఒక పీసీ వీళ్ళు తయారు చేయాలి అనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది డిక్సన్కు సంబంధించిన మేజర్ అప్డేట్. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.